మెగా ఫ్యామిలీకి లాస్ట్ ఇయర్ బాగా కలిసొచ్చిందని అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవిని పద్మవిభూషణ్ వరించడం, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కడం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ పొందడం, నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటు ఖరారవడం ఇవన్నీ మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచాయి. కానీ సినిమాల పరంగా మాత్రం వారు చాలా నిరుత్సాహానికైతే గురవుతున్నారు. మెగా హీరోలు గత కొన్నాళ్ళుగా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలు అందుకోలేకపోతున్నారు. బోలా శంకర్ తో చిరంజీవి భారీ డిజాస్టర్ చవిచూశారు. మెగా మేనమామ మేనల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన బ్రో సినిమా ఆశించిన సక్సెస్ కూడా అందలేదు. వరుణ్ తేజ్ సోలోగా హిట్ కొట్టి చాలా ఏళ్ళైంది. గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఉప్పెన తర్వాత వైష్ణవ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. చివరిగా వచ్చిన ఆదికేశవ డిజాస్టర్ గా మారింది. ఇక రామ్ చరణ్ సోలోగా సక్సెస్ సాధించి ఏళ్లు గడిచిపోయింది. తన తండ్రితో ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆచార్య మూవీ డిజాస్టర్ గా మారింది. RRR స్టార్డమ్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గేమ్ చేంజర్ సినిమాతో చెర్రీ సోలోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చూపించాలని మెగా అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా తీవ్ర నిరాశపరిచింది. దీంతో నెట్టింట యాంటీ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ట్రోలింగ్ అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. గేమ్ చేంజర్ చిత్రానికి మిక్స్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్ డే భారీ వసూలునైతే రాబట్టినట్లుగా గొప్పగా చెప్పుకున్నారు. రెండో రోజు నుంచి మేకర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ వీకెండ్ వరకు సోషల్ మీడియాలో డిపెండ్ చేసుకుంటూ వచ్చిన ఫ్యాన్స్ సైతం ఆ తర్వాత మెల్లిమెల్లిగా రిజల్ట్ ను యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టేశారు. కానీ ఎన్నో హోప్స్ పెట్టుకున్న సినిమా డిజాస్టర్ అయిందనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే విశ్వంబర మూవీ ఈ గాయాన్ని మర్చిపోయేలా చేస్తుందని కూడా భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విశ్వంబర సంక్రాంతికి ఈ సినిమానే విడుదలవ్వాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ మూవీ కోసం వాయిదా వేసుకున్నారు. సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ అవ్వాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచైనా మంచి సక్సెస్ సాధిస్తే మళ్ళీ సెలబ్రేషన్ మోడ్ లోకి వచ్చేయొచ్చని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత సినిమాకి సోషల్ మీడియాలో డ్యూటీ చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి మెగా ఫ్యాన్స్ కోసం విశ్వంబరతో పాటుగా హరిహర వీరమల్లు సినిమా కూడా రాబోతుంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ గ్యాప్ లో ఆ డేట్స్ మీద మరికొన్ని ఇతర సినిమాలు ఖర్చు వేస్తుండటంతో వీరమల్లు రాకపై అందరిలో సందేహాలు కూడా మొదలయ్యాయి. అందుకే చిరంజీవి చిత్రం మీదనే ఇప్పుడు అభిమానులంతా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాల్సిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న వీరమల్లు, ఓజీ, సాయి ధరమ్ తేజ్, SYG సంబరాలు, ఏటిగట్టు సినిమాలు ఈ ఏడావే విడుదల కాబోతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ ఒక హారర్ కామెడీ సెట్స్ మీదకైతే తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇవి కాకుండా మెగా హీరోలు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే లైన్ లో పెట్టారు. వారిలో చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ అయితే తీసుకురాబోతున్నారు.